మాస్ మహారాజా రవితేజకు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా హిట్లు ఫ్లాప్లను అస్సలు తలకెక్కించుకోరు. ఫైనల్ రిజల్ట్ గురించి ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా నిరంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ధమాకా సినిమా తర్వాత రవితేజకు ఆశించిన స్థాయిలో సాలిడ్ హిట్ పడకపోయినప్పటికీ ఆయన సినిమాల వేగం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే సినిమా చేస్తున్నారు. తండ్రి కూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ బంధం నేపథ్యంలో ఈ కథ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో మాస్ మహారాజా ఖచ్చితంగా ఒక బలమైన కంబ్యాక్ ఇస్తారని ఆయన అభిమానులు ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఇరుముడి చిత్రం సెట్స్ పై ఉండగానే రవితేజ తన తదుపరి లైనప్ ను చాలా బలంగా సెట్ చేసుకున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా ఒక సరికొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కానుండటం విశేషం. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా వచ్చిందని, పైగా దిల్ రాజు నిర్మాణ విలువలు తోడవుతూ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారంటీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్టు తర్వాత వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా రవితేజ కోసం లైన్ లో ఉన్నాడు. వివేక్ ఆత్రేయ మార్క్ కథలన్నీ చాలా సెన్సిటివ్ గా మంచి వినోదభరితంగా సాగుతాయి. కాబట్టి ఈ కాంబినేషన్ ద్వారా రవితేజను ఒక సరికొత్త విభిన్నమైన పాత్రలో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సింగం సిరీస్ ఫ్రాంచైజీతో సంచలనాలు సృష్టించిన హరి రవితేజ కోసం ఒక పవర్ఫుల్ మాస్ కథను సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దర్శకుడు హరి రవితేజను కలిసి ఒక లైన్ స్టోరీని వినిపించారని, ఆ కథ రవితేజకు ఎంతగానో నచ్చడంతో ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. వేగవంతమైన స్క్రీన్ ప్లే, హై వోల్టేజ్ మాస్ యాక్షన్, ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామాను మిక్స్ చేసి సినిమాలు తీయడంలో హరి దిట్ట. ఆయన మేకింగ్ స్టైల్ కు రవితేజ ఎనర్జెటిక్ బాడీ లాంగ్వేజ్ కు కరెక్ట్ గా సరిపోతుందని, వీరిద్దరి కలయికలో సినిమా వస్తే అది ఒక నెక్స్ట్ లెవెల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టుపై హీరో కానీ దర్శకుడు కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు డైరెక్టర్ మారుతి కూడా ఇటీవలే రవితేజకు ఒక కథ వినిపించినట్లు గట్టి సమాచారం అందుతోంది. రాజాసాబ్ సినిమా తర్వాత మారుతి కొంతమంది హీరోలను కలిసి కథలు చర్చించినప్పటికీ ఎక్కడా వర్కౌట్ కాకపోవడంతో చివరకు ఆ కథ రవితేజ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్లో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ రవితేజ ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న క్రేజీ డైరెక్టర్లతోనే వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నారు.